ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా అయితే వర్షాలు కురుస్తాయని చెప్పొచ్చు. నిన్న రాత్రి సమయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం నేపథ్యంలో ఇటు వరంగల్ నగర పరిధిలో ఉన్నటువంటి వరంగల్, హన్మకొండ, కాజీపేట 3 ట్రై సిటీస్ మాత్రం పూర్తిగా జలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనం హన్మకొండలో ఉన్నటువంటి నగర నడివటువంటి హన్మకొండ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రధాన రహదారిపై కూడా పూర్తిగా వరద నీరైతే చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇక్కడ ఈ యొక్క ప్రధానంగా ఉన్నటువంటి రోడ్డు కూడా పూర్తిగా కనిపించకపోవడం, అదేవిధంగా రోడ్లపై నుంచే వరద నీరైతే ప్రవహిస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇటు వెళ్ళేటువంటి విద్యార్థులు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఇక్కడ నుంచి వచ్చేటి వెహికల్స్ అయితే వస్తున్నటువంటి క్రమంలో కూడా మొత్తం ఇక్కడ ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో, ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియని పరిస్థితి నేపథ్యంలో కూడా కొంతమంది అదుపు తప్పి కింద పడిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు ఇక్కడ కాజీపేట, వరంగల్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఎక్కువ కూడా వరద నీరైతే చేరుకుంటుంది. ఎక్కువ ప్రాంతం ఉన్నటువంటి సాకరాజ్కుంట, హంటర్ రోడ్లో ఉన్నటువంటి సంతోషి మాత గుడి, అదేవిధంగా ఇక్కడ ఎన్టీఆర్ నగర్, సమయ నగర్తో పాటు మిగతా సంబంధించినటువంటి ఈ ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచి కూడా భారీగా అయితే వరద నీరు అయితే చేరుకుంటున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి వారి ఇళ్లలోకి అయితే కూడా వరద నీరు అయితే చేరుకుంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలంటూ కూడా ఒకవైపు జీడబ్ల్యూఎంసీ అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు జీడబ్ల్యూఎంసీ సంబంధించినటువంటి అధికారులు కూడా ఒకటే వినిపిస్తున్నారు. ఇక్కడ ప్రాంతాల్లో కూడా భారీగా వరద నీరు చేరుకుంటుంది కాబట్టి ఇప్పటికే ఇళ్లలోకి చేరుకున్నాయి. కానీ మిగతా ఇంకా సమయం ఉంది కాబట్టి ఎక్కువ కూడా వరద నీరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతంలో మాత్రం ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, అదేవిధంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. ఇక్కడ జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఉన్నటువంటి పునరావాస కేంద్రాలకు వెళ్ళాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ జీడబ్ల్యూఎంసీ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే విడుదల చేసింది. ఎవరైనా కూడా ఆపదలో ఉన్నా కూడా, ఏదైనటువంటి ముంపుకు గురైనా కూడా, ఏదైనటువంటి ఇతర ఇబ్బందులు ఎలాగైనా తలెత్తితే మాత్రం ఇక్కడ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళేందుకు అక్కడ జీడబ్ల్యూఎంసీకి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ని అయితే విడుదల చేస్తారు. కాబట్టి ఆ నెంబర్ని కూడా వినియోగించుకోవాలంటే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఉందో నిన్న కురుస్తున్నటువంటి వర్షం నేపథ్యంలో కూడా ఎక్కువ కూడా వరద నీరు రావటం, అదేవిధంగా నగరం మొత్తం కూడా జల దిగ్బంధంలో నిలిచిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ జీడబ్ల్యూఎంకి సంబంధించినటువంటి నాలాలు కూడా పూర్తిగా క్షుదించకపోవడం, అదేవిధంగా వరద నీరు ఎటుపోవాలో తెలియకపోయినటువంటి నగరం ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ కూడా నీరైతే చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఇప్పుడు ఉదయం సమయం కావడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా కళాశాలకు వెళ్ళేటువంటి వారు, అదేవిధంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారంతా కూడా బస్టాండ్కి అయితే చేరుకునేటువంటి క్రమంలో ఇక్కడికి వచ్చేటువంటి వారంతా కూడా ఇక్కడ వరద ఉధృతికి మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ అధికారులు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ వెళ్ళేటువంటి నాలాలను కూడా ఏదైతే ఉందో వీటిని ఇతర ఉన్నటువంటి ప్రాంతాలకు వాటర్ తరలించాలంటూ కూడా ఒకవైపు తెలుపుతున్నారు. మరోవైపు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి తరుణంలో కూడా వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా ఇండ్ల నుంచి బయటికి రావాలి. వచ్చేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి. అదేవిధంగా ఒకటి టోల్ ఫ్రీ నెంబర్ను కూడా వినియోగించుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీతెల్ న్యూస్, హన్మకొండ.